నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నందమూరి హీరో చేతిలో టీడీపీ జెండా. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సింది ఏముందనుకుంటున్నారా? ఆ నందమూరి హీరో నందమూరి బాలకృష్ణ గారు కాదు, నందమూరి కళ్యాణరామ్. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ అన్నదమ్ములు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సమయంలో ఎలాంటి స్పందన చూపించలేదని చెప్పేసి వీళ్ళని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆడిపోసుకుంది. ట్రోల్స్ భారీ ఎత్తున నడిచినాయి వీళ్ళిద్దరి మీద. అలాంటిది సడన్గా ఎందుకింత ఒక్కసారి యూటర్న్ అంటే నందమూరి హీరోస్ ఎందుకు టీడీపీ జెండా పట్టుకోవాల్సి వచ్చింది? ఆయన రీసెంట్గా ఒక సినిమా కంప్లీట్ చేసుకున్నారు. దాని రిలీజ్ కొద్ది రోజుల్లో జరుగుతున్న నేపథ్యంలో ఆయన నర్సరావుపేట వెళ్ళారు. కళ్యాణరామ్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే మూవీ. సో ఆ సందర్భంగా టీడీపీ క్యాడర్స్ ఎదురొచ్చినాయి ఆయనకి. సరే వచ్చారు కదా అని చెప్పేసి ఈయన కూడా తన వెహికల్లోంచి లేచి అందరికీ అభివాదం చేశారు. ఫ్యాన్స్ అందరికీ. ఉత్సాహంగా ఉన్న ఒక కార్యకర్త ఏకంగా తీసుకెళ్ళి టీడీపీ జెండా ఆయన చేతిలో పెట్టారు. పెడితే ఆయన కూడా జెండా పట్టుకుని ఇలా ఊపారు. సో ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. నందమూరి ఫ్యామిలీలో విభేదాలు ఏం లేవు, వాళ్ళు కలిసే ఉన్నారు. ఏదో మధ్యలో చిన్న చితక కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటే ఉండుండొచ్చు కాక బాబాయ్ బాలకృష్ణ గారు అంటే వాళ్ళకి బోళ్ళంత అభిమానం. అలాగే తాతగారు నందమూరి తారక రామారావు గారు అంటే విపరీతమైన అభిమానం. ఇంకా దానికి తోడు తమ తండ్రి గారైన హరికృష్ణ గారికి చంద్రబాబు గారితో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా మనం వాళ్ళతోటి బంధం కంటిన్యూ చేసుకోవాలనే ఇంప్రెషన్లోకి వాళ్ళు వచ్చారు అని ఎవరికి వాళ్ళు కంక్లూజన్స్ డ్రా చేస్తూ వస్తున్నారు. సరే, వాళ్ళు వచ్చారో లేదో మొత్తానికి కంక్లూజన్స్ అయితే వచ్చినాయి. చాన్నాళ్ళ గ్యాప్, అంటే చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఒకసారి ఊహించుకుంటే నందమూరి హరికృష్ణ గారి దుర్మరణం తర్వాత ఆ రోజు ఆయన అంత్యక్రియల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలు సన్నివేశాలను ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఆ రోజు కూడా ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు ఆయన ఫ్యామిలీ మెంబర్స్. చంద్రబాబు గారి ఫ్యామిలీతోటి, ఆ మాటకు వస్తే బాలకృష్ణ గారి ఫ్యామిలీతోటి కూడా. కానీ ఇప్పుడు సడన్గా నర్సరావుపేటలో కళ్యాణరామ్ టీడీపీ జెండా ఎందుకు పట్టుకున్నారు? సో ఒక ఇన్ఎవిటబిలిటీని వాళ్ళు కూడా నోటీస్ చేశారేమో. జరుగుతున్న పరిణామాలు, మన అనవసరంగా కుటుంబ సభ్యులతోటి ఘర్షణ పెట్టుకోవాల్సిన నెసిటీ ఏంటి అని అన్నదమ్ములు ఇద్దరూ తర్కించుకొని వాళ్ళలో వాళ్ళే చర్చించుకొని మనం అవసరమైనప్పుడు మన సాలిడారిటీ వ్యక్తం చేద్దాం, సపోర్ట్, మన మద్దతు వ్యక్తం చేద్దాం, మేము మీతోటే ఉన్నామని భుజం తట్టి నందమూరి ఫ్యామిలీతో పాటు కలిసి నడుద్దాం, బాలకృష్ణ గారు ఎంబడి మిగిలిన నందమూరి ఫ్యామిలీ అంతా ఎంబడి అంతా కలిసి పనిచేద్దాం, నడుద్దామని. అలాగే ఈ మధ్యకాలంలో పురంధరేశ్వరి గారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఏంటంటే, తాను జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడుతూనే ఉంటాను, అతని సినిమాలు చూస్తూ ఉంటాను, అభినందిస్తూ ఉంటాను, మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏం లేదు అని. సో అక్కడ మొదలైంది ఒక పాజిటివ్ వైపు. సరే, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అంటే ఆయన పుస్తకాలు ఆయన రాసుకుంటూ ఆయన కంప్లీట్గా ఏంటంటే ఒక అకాడమిక్ పర్సనాలిటీగా తనని తాను మార్చేసుకున్నారు, ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. ఆయనంతా ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. సో కంప్లీట్గా బహుశా రాజకీయాలు వద్దనుకున్నారేమో. అలాగే ఆయన కూడా మాట్లాడారు చంద్రబాబు గారు తోటి తనకి అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమే అప్పట్లో అని. ఇప్పుడు ఎలాగో ఆయన ఏ రాజకీయ పార్టీతోనే అసోసియేట్ అయ్యి లేరు ఆయన మాటల ప్రకారం. సరే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పురంధరేశ్వరి గారు ఉన్నారు కాబట్టి ఆవిడే ఆర్గనైజ్ చేశారు ఆ కార్యక్రమం వైజాగ్ గీతం యూనివర్సిటీలో. గీతం యూనివర్సిటీ స్వయంగా మరి బాలకృష్ణ గారి అల్లుడు, మాజీ ఎంపీ ఎంబీబీఎస్ మూర్తి గారి మనవడు, ఇంకొక మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు గారి మనవడు. సో మొత్తం ఏంటంటే మా ఫ్యామిలీ రీయూనియన్ అనేది జరుగుతుంది అక్కడ. అటువైపు జరిగింది. పురంధరేశ్వరి గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారే కొంత త్వర చూపించుకొని ముందుకు వచ్చారు. అండ్ ఆ మాటకు వస్తే పురంధరేశ్వరి గారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళింది నారా లోకేష్ గారే. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి అకృత్యపు, దుర్మార్గపు, పైశాచికపు, అనైతికపు పాలన మీద, వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద మరి హోంమంత్రి అమిత్ షాకి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామంటే మరి పెద్దమ్మని తీసుకొని వెళ్ళి ఆమె సహకారంతో కిషన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి హోంమంత్రి అమిత్ షాకి వెళ్ళి మొత్తం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాల గురించి. అప్పుడు అమిత్ షా గారు కూడా అప్పుడే తెలిసినట్టు ఆయన కూడా ఆశ్చర్యపోయారు. సో ఆశ్చర్యపోయిన తర్వాత జరుగుతున్న సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో చంద్రబాబు గారు విడుదలవటం జైలు నుంచి, ఇవన్నీ మనం చూసాం. అప్పటి నుంచి పురంధరేశ్వరి గారికి, భువనేశ్వరి గారికి మధ్య సఖ్యత కుదిరింది. ఇప్పుడు కుదరాల్సిన సఖ్యత ఎవరితో ఉంది అంటే దివంగత హరికృష్ణ గారి కుమారులతోటి, మరి కళ్యాణరాము అలాగే జూనియర్ ఎన్టీఆర్ తారక్ తోటి. సో వీళ్ళిద్దరూ చంద్రబాబు గారి అరెస్ట్ సమయంలో దూరంగా ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు వీళ్ళని సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకున్నాయి, మీకు పట్టదా అది ఇది అని చెప్పేసి. ఆయనకు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అప్పట్లో ఒక ట్వీట్ చేశారు. అంటే కర్రెరక్కుండా పాము చావకుండా
తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ఎక్కడ ఎవరికి ఏమీ అంటుకోకుండా జాగ్రత్తగా ఒక ట్వీట్ చేశారు. ఆయన ఎక్కడో విదేశాల్లో షూటింగ్లో ఉన్నారు ఆ సమయంలో అనుకుంటా. సరే, అది అయిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ నర్సరావుపేట వచ్చారు. నర్సరావుపేట వచ్చినప్పుడు ఆయనకి నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా ఫ్లెక్సీలు కట్టి బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, అలాగే తెలుగుదేశం జెండా. అండ్ ఆ ఫ్లెక్సీలతో పాటు అలాంటి జెండాలే రూపొందించి ఊరంతా బ్రహ్మాండంగా ఒక రకమైన విజయోత్సవంలాగా చేసుకున్నారు. ఇటు నందమూరి ఫ్యామిలీ రీయూనియన్ జరగబోతోంది. హరికృష్ణ గారు బ్రతికుండగా ఆయన ఆకాంక్షించింది ఇప్పుడు నెరవేరబోతోంది. ఆయన కళ నెరవేరబోతోంది. వాస్తవంగా హరికృష్ణ గారు అంటే పూర్తి ఫ్యామిలీ మ్యాన్. ఆయనకి వారి తండ్రి గారు ఎన్టీఆర్ మాదిరే కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండాలి, అందరూ సరదాగా ఉండాలనేది ఆయన కోరిక. ఆయన డౌన్ టు ఎర్త్, ఎవరితో అయినా కూడా చిన్నపిల్లల కలిసిపోయి ఆయన మాట్లాడుతుండేవారు. హరికృష్ణ గారు ఆశించినట్టు, ఆయన ఆకాంక్షించినట్టు మొత్తానికి ఏంటంటే నందమూరి హీరోస్ ఇద్దరు కూడా మరంటే ఇంకా బాలకృష్ణ గారి కుమారుడు ఇంకా సినిమా రంగ ప్రవేశం చేయలేదు, చేస్తాడేమో మోక్షజ్ఞ షార్ట్లీ. అప్పటిదాకా మరి థర్డ్ జనరేషన్ నందమూరి హీరోస్ అంటే ఇంతకుముందు తారకరత్న ఉండేవారు. దురదృష్టవశాత్తు ఆయన దివంగతులయ్యారు. లోకేష్ గారి పాదయాత్రకి ముందు క్రమంలో ఆయన దివంగతులయ్యారు, అక్కడ పాల్గొనడానికి వెళ్ళి బెంగళూరులో. సరే, ఇక వచ్చేసరికి కళ్యాణ్ రామ్ అండ్ ఈయన జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళని కూడా కలుపుకొని వెళ్ళాలనే సంకేతం ఏదో బలంగా మొత్తానికి వచ్చినట్టుంది. చంద్రబాబు గారికి ముందున్న ఒక పొలిటికల్ ఇన్నోవేటబిలిటీ, రాజకీయ అనివార్యత. నందమూరి కళ్యాణ్ రామ్ని, జూనియర్ ఎన్టీఆర్ని దూరం చేసుకుంటే రేపొద్దున బీజేపీ వాళ్ళని ఎక్కడ జేబులో వేసేసుకుంటుందేమనే ఒక ఆందోళన సహజంగా ఉంటుంది. ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆయన ఏం చిన్న చితక కాదు. 45 ఏళ్ళ రాజకీయ అనుభవం, 27 ఏళ్ళ వయసుకే ఎమ్మెల్యే అయిన ఒక నేర్పరితనం, దక్షత. చిన్నప్పటి నుంచి విజన్ విషయంలో చాలా క్లారిటీ ఉంది ఆయన, పొలిటికల్ విజన్ విషయంలో. ఎందుకు ఐఏఎస్ కాలేదని ఆయన్ని అడిగితే, ఐఏఎస్ అంటే ఒక జిల్లాకి మాత్రమే పరిమితం అయిపోతాం, కలెక్టర్గా, రాజకీయ నాయకులు చెప్పింది వినాలి, అదేదో ఆ చెప్పే పొజిషన్లోకి మనం వెళ్ళాలి కాబట్టి అని చెప్పేసి ఆయన తన పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారు. స్వయంగా ఎదిగారు ఆయన. సరే, ఎన్టీఆర్ గారు అల్లుడు అవటం కాకతాళీయంగా జరిగింది. తర్వాత ఇంకా స్టెప్ బై స్టెప్ అందరికీ తెలిసిన విషయాలే. సో 16 ఏళ్ళు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు 4వ టర్మ్ ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే నందమూరి ఫ్యామిలీని ఒకే తాటి మీదకి తీసుకురావాలి. సో అందుకు చిన్న చితక పొరపచ్చాలంటే ఆయన అడ్రస్ చేస్తారు. ఎందుకంటే ఆయనకి మరి 76 ఏళ్ల వయసులో ఆయన కూడా ఏంటంటే కుటుంబం మొత్తం కలిసి ఉండి రాజకీయంగా ఒకే ఛత్రం కింద ఉండాలి. పురంధరేశ్వరి గారు సరే, షీ హాస్ టేకన్ ఏ డిఫరెంట్ పొలిటికల్ లైన్ అండ్ హర్ పొలిటికల్ జర్నీ విత్ బీజేపీ కంటిన్యూస్ అనేది అర్థమవుతుంది. అయినా కూడా కుటుంబపరంగా ఉండే బంధుత్వాలు మనం వదులుకోవద్దు. జరిగింది ఏదో జరిగిపోయింది, జరిగిందంతా మంచే, జరుగుతున్నది మంచే, జరగబోయేది మంచే అనే ఫిలాసఫీని ఆయన అడాప్ట్ చేసుకొని అందరినీ కలుపుకుని వెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఏవో సంకేతాలు పంపించినట్టున్నారు. ఆ సిగ్నల్స్ నందమూరి కళ్యాణ్ రామ్కి నర్సరావుపేటలో అందటంతో టీడీపీ జెండా పట్టుకున్నారు. రేపమాపు జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీ జెండా పట్టుకుంటారు. బీజేపీ శ్రేణులు, బీజేపీ మరి కేంద్ర నాయకత్వం కొంత ఇబ్బందులు పడే ప్రమాదం. ఎందుకంటే వాళ్ళకి దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలోకి వస్తారని. చూద్దాం ఏం జరుగుతుందో.